బాపట్ల రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి రైలులో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల తనిఖీలలో భాగంగా పొన్నూరు నుండి చీరాల వరకు పూరి తిరుపతి రైలును ఎస్బీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీస్, ఈగల్ టీములు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించినా రవాణా చేసినా చట్టమైన చర్యలు తప్పవని ఎస్బీసీఐ రాంబాబు హెచ్చరించారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని, ఇటువంటి వాటికి పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఇది వీడిదే కదా. కొన్నూరు నుండి పూరి తిరుపతి ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో ఒక 2 ముద్దాయిలను, అదేవిధంగా 2 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన గంజాయిని బాపట్ల మన చీరాల జీఆర్పీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మన జీఆర్పీ పోలీసు వారు చేస్తారు. గంజాయిని అమ్మినా, గంజాయి తిన్నా, సప్లై చేసినా, స్టోర్ చేసినా కూడా నేరం కాబట్టి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం డ్రగ్స్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ గారు ప్రతి చోట కూడా వెహికల్ చెకింగ్ పెట్టించి, అదేవిధంగా డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ పెట్టించి, అవాంటెడ్ ప్లేసెస్ను గుర్తించి, ఎక్కడైతే పాడుపడిపోయిన బిల్డింగ్లు ఉన్నాయో, వాడని బిల్డింగ్లు ఉన్నాయో, వీటన్నిటి దగ్గర కూడా పోలీస్ సిబ్బందిని పెట్టి సర్వేలెన్స్ చేయించి గంజాయిని మన జిల్లాలో లేకుండా పూర్తిగా నిర్మూలించగలిగాం. అదేవిధంగా ఈ చర్యల్లో భాగంగా వెహికల్ చెకింగ్లో, అదేవిధంగా ట్రైన్ చెకింగ్ కానీ, తర్వాత మన ట్రాన్స్పోర్ట్ చెకింగ్లో కానీ ఎక్కడా కూడా పకడ్బందీగా చెక్ చేయడం వలన ఈరోజు మన బాపట్ల జిల్లాలో గంజాయి అనే మాట లేకుండా